గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్బుద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. ఇక కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. దీంట్లో మనకి ప్రస్తుతానికి 5,125వ సంవత్సరం ఇది, ఈ క్రోధినామ సంవత్సరం. అంటే ఇంకా మనకి చాలా సంవత్సరాలు బాకీ ఉన్నాయి. కలియుగం అయిపోలేదు. కలియుగే ప్రథమ పాదే, కలియుగంలో కూడా ఏంటి ప్రథమ పాదం ఫస్ట్ చరణంలో ఉంది. కలియుగాన్ని 4 పార్ట్స్గా చేశారు. ఆ యొక్క 4 పాదాల్లో కూడా మనకి 5,124 సంవత్సరాలు అయినాయి. ఇంకా చాలా జరగాల్సింది చాలా ఉంది. ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు, క్రోధినామ సంవత్సరం అంటే చాలా క్రోధంగా ఉంటుంది కదండి, చాలా దుష్ఫలితాలని కూడా ఉంటాయండి కదా అని చెప్పి అందరూ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. క్రోధినామ సంవత్సరం అంటే అందువల్లే మనం ఏది చెప్పుకున్నా కానీ సంవత్సరానికి ముందుగా శ్రీ అని జోడిస్తాం. శ్రీ అంటే శుభకరం అని. ఇప్పుడు రాక్షసనామ సంవత్సరం అంటే రాక్షసనామ అంటే దానికి కూడా మనం శ్రీ రాక్షసనామ సంవత్సరం అని చెప్పి మనం ఉచ్చరిస్తాం, అందరూ కూడా పలుకుతాం అన్నమాట. శ్రీ అంటే శుభాలు కలిగించేది. అది ఎలా కలుగుతుందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. దైవ చింతనతోనూ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇక దుష్ఫలితాలని కూడా సత్ఫలితాలుగా మారుతాయట. అందువల్లే మనకి ఇక పంచాంగ శ్రవణం తప్పనిసరిగా చేయాలి అని చెప్పేసి మన శాస్త్రకారులు నిర్ణయించారు. ఇక క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే మొదట చెప్పుకున్నట్టుగానే అందరూ అనుకున్నట్టుగానే ఇక సంవత్సరం అంతా కూడా చాలా కలహాలుగా ఉంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు అనుసరించిపోతూ ఉండాలి. ఈతి బాధలన్నీ కూడా పెరుగుతాయి. సస్యాధిగములు మధ్యముగా ఉంటాయి. ఈ సంవత్సరం కుజుడు రాజు మరియు సస్యాధిపతి అయినందువల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు, చోరభయం, అనావృష్టి బాధలన్నీ కూడా పెరుగుతాయట. ప్రజలంతా కూడా చాలా అనారోగ్య పాలవుతారు. ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణం సంభవిస్తుంది. ఆర్థిక పరిస్థితులను కూడా ఏమి సరిగా లేవు, ఏమి చక్కగా లేవు. కాబట్టి కొంచెం అందరూ కూడా జాగ్రత్త పడండి. పైసా కూడబెట్టండి. ఓకే. ప్రకృతి బీభత్సాలు ఇటువంటివి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆ యొక్క భగవంతుడి అనుగ్రహంతో ఆ యొక్క దుష్ఫలితాలను కూడా సత్ఫలితాలుగా మనం పొందవచ్చు. ఇంకా ఈ పంచాంగ శ్రవణ విషయానికి వచ్చినట్టయితే ఈ పంచాంగ శ్రవణం అసలు ఎందుకు వినాలి, మన శాస్త్రాల్లో ఏమి చెప్పబడింది చూసినట్టయితే ప్రయోజనముద్దిశ్య న మందోపి ప్రవర్తతే అని మనకి శాస్త్రవాక్యం అంట. ఈ కలియుగంలో ఎవరూ కూడా ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా ఎవ్వరూ మనమందరూ కూడా ఏ పనులు చేయం. మనం ఏదో ఒక ప్రయోజనం ఉంటేనే మనందరూ కూడా ఏ పనులైనా కానీ మనం ఆచరిస్తామంటారు. అందువల్ల ఈ పంచాంగ శ్రవణం అంటే మరి ఇంతసేపు ఇచ్చేసి గంట సేపు కూర్చొని అరగంట సేపు కూర్చొని ఇక పంచాంగ శ్రవణం ఉంటుందో మాకేం ఫలితం వస్తుందని చూసినట్టయితే మనకి 5 అంగాలు తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం 5. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథిని తెలుసుకోవడం వల్ల లేదా తలుచుకోవడం వల్ల సంపద కలుగుతుందట. వార ఆయుష్యవర్ధనం,
వారం పేరుగా తలుచుకుంటే ఆయుష్ పెరుగుతుందట. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రం ఈరోజు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం అని చెప్పి అలా కానీ నక్షత్రాన్ని కానీ ఉచ్చరిస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. యోగా రోగ నివారణం. యోగాన్ని కానీ ఉచ్చరిస్తే రోగభయం తొలగిపోతుందట. కరణాత్ కార్యసిద్ధి ఉచ్యతే. కరణం గురించి తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుందట. పూర్వకాలంతా కూడా మనకి గ్రామాలంతా కూడా మనకి కరణం గారు ఉంటారు. కరణం గారు ఎవరే అంటే ఆయన మనకి పనులు చేసి పెట్టి ఆయన దగ్గరికి వెళ్తే కార్యం అవుతుందట. మనకి ఏదైనా ఆఫీసులో ఏదైనా పని కావాలంటే ఆయన దగ్గరికి కానీ వెళ్ళామంటే పనులు చేసి పెడతాడట. అందువల్ల ఆయనకి కరణం వచ్చింది. ఈ యొక్క యోగం కరణమే ఆయనకి కరణం వేయాలి. అందువల్ల కరణాన్ని కానీ తలుచుకుంటే ఏదైనా పని చేసుకోవాలి, ఏదైనా ఒక కార్యార్థమే బయటికి వెళుతున్నప్పుడు కానీ కరణాన్ని కానీ ఉచ్చరించినట్టయితే మనకి కార్యసిద్ధి కలుగుతుందట. ఇలా ప్రతిరోజు కూడా సర్వసాధారణంగా మనంతా కూడా ఏంటంటే సంకల్పం ఇప్పుడు చెప్పుకోవడం కానీ లేదా తిదివార నక్షత్ర యోగాన్ని కానీ యోగ కరణాన్ని కానీ తలిచినట్టయితే ఆ యొక్క ఫలితాలని కూడా మనకి పొందుతామట. ఇంకా ద్వాదశ రాశులు, ఈ యొక్క 12 రాశుల గురించి కూడా ఇప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి గురించి. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం, మొదటి పాదం. వీరికి ఆదాయం 8, రాజ్యపూజ్యం 4, వ్యయం 14, అవమానం 3. ఈ రాశి వారికంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ శుభాలే కలుగుతాయి, శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. అన్నిటా కార్యజయం, తెలివితేటలతో నైపుణ్యంగా పనులు చేస్తారట. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా పూర్తవుతాయి. ధనలాభం, మానసిక ఉత్సాహం పెరుగుతుంది. శుభకార్యాలకై చేయ ప్రయత్నాలను కూడా ఫలిస్తాయి. సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులన్నీ కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చేకూరుతుంది. వస్తు వాహన భూగృహ ఆభరణ కొనుగోలన్నీ కూడా చేస్తారు. ఉద్యోగంలో మీ పనితీరు నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటుందట. పట్టుదలతో పనిచేసి ఏ కార్యానైనా కానీ ఏ పని అయినా కానీ వాళ్ళకి అనుకూలంగా అలవరుచుకుంటారట. ఈ రాశి వారికి ఎక్కువగా స్త్రీలకు ఎక్కువగా అధికంగా అనుకూలంగా ఉంది. ఆడవాళ్ళకి చాలా బాగుందట మేషరాశి వాళ్ళకి. ఇంకా చిన్న చిన్న పరిహారాలు కానీ చేసుకున్నట్టయితే ఇంకా వారికి ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత యోగదాయకంగా ఉంటుందట. ఆ యొక్క పరిహారాలు ఏమిటో చూసినట్టయితే రుద్రాభిషేకం, ఆదిత్య హృదయ పారాయణం, దుర్గా చండీ సప్తశతి హోమాల వల్ల మంచి ఫలితాలను కూడా ఇస్తాయట. ఇంకా వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, ఖర్చు ఎక్కువగా ఉంది. ఆదాయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం వీరికంతా కూడా అన్ని రంగాల్లో కూడా విజయవంతంగా ఉంటుందట. చాలా బాగుంటుంది. ధన ప్రాప్తి, ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగవుతుంది. రుణబాధలు తగ్గుతాయి. కొత్తగా బిజినెస్ ఏదైనా వ్యాపారాలను ప్రారంభించాలంటే ఈ సంవత్సరం కూడా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం అంటారు. శుభమూలికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు ఈ సంవత్సరం అంతా కూడా. కొంచెం స్థానచలనం, ఉద్యోగాల మీద బదిలీలంతా కూడా ఉన్నాయి. ధనం చాలా వస్తుంది కానీ మంచినీళ్ళ ఖర్చు అయిపోతూ ఉంటుందట. పొదుపు అనేది ఉండదు.
అంతేకాకుండా మీరు అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడటం వల్ల ఎక్కువగా శత్రువులనంతా కూడా కొని తెచ్చుకుంటుంటారు. కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడటం మంచిది. మితభాషిగా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం లేదంటే ఎక్కువగా మౌనవ్రతం చేస్తూ ఉండటం మంచిది. చాలా వృషభ రాశి వారు విద్యార్థులకంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయట. వీరికి పరిహారాలు ఏమిటని చూసినట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం, వెంకటేశ్వర ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే మంచి సత్ఫలితాలన్నీ కూడా కలుగుతాయట. ఇంకా మూడవ రాశి అయినటువంటి మిథున రాశికి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 5 సరిసమానంగా ఉంది. ధన సంపాదన ఎంత అయితే చేస్తారో ఖర్చు కూడా అంతే పెడతారు. రాజపూజ్యం 3, అవమానం 6. కొంత ఎక్కువ మంది శత్రువులు కొంచెం ఎక్కువగా ఉన్నారు వీరికి. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. మనోధైర్యంతోనూ చాలా ఓర్పుతోనూ సహనంతోనూ ఉండాలట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. తరచు ఏదో ఒక రూపంలో కుటుంబంలో ఖర్చులు అవుతుంటాయట. మనస్సు నిలకడగా ఉండు. సంతానం విద్యకై ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయట. పిల్లల కోసంగా ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సి వస్తుందట. దాచుకున్నటువంటి సేవింగ్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. జాగ్రత్తగా ఉండండి.